ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే. ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ప్రార్థన మన మధ్యలో ఉన్న సీమోన్ గారు చేస్తారు. అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో వారితో తన అమ్ముల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులకు వాదించుదురు. రోజు గ్రాండ్గా జరిపించుకున్నవారు, పుట్టినరోజు శపించుకున్నవారు కూడా కనపడరు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఫరో మహాచక్రవర్తి పుట్టినరోజును చాలా అట్టహాసంగా ఆడంబరంగా చాలా గ్రాండ్గా జరిపించుకుంది. భక్తుడైనటువంటి యోబు తన పుట్టినరోజును శపించుకున్నాడు. యోబుకి ఏమీ లేక ఫరోలాగా ఈయన కూడా గ్రాండ్గా చేసుకోవచ్చు కదా. అయితే ఒక విలువైన అనుభవం ఆయన జీవితంలో కనపడతా ఉంది. ఆయన కృప లేకపోతే, ఆయన చిత్తం లేకపోతే ఈ లోకమంతా కూడా మనకి శూన్యం. మనము పుట్టుట ద్వారా దేవునికి మహిమ రావాలి. ప్రైజ్లాడాలి. మన పుట్టినరోజు వేడుక ద్వారా దేవునికి మహిమ రావాలి. అలా మహిమ లేని రోజున మనం ఎంత కార్యక్రమాలు చేసినా అని గ్రహించిన వ్యక్తి. అందుకే నా జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేశానా, చేయబోతూ ఉన్నానా, చేస్తానా, బాధలు అనుభవించి, వేదనలు అనుభవించి, క్షేమకరమైన స్థితిని కూడా అనుభవించు. అలాంటి వ్యక్తి తన పుట్టినరోజును
అధ్యాయం 28వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మనం చదువుతాం. నీవు లేచి పద్దనారామలోని నీ తల్లికి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరులకు ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకును ఆశీర్వాదము దయచేయుగా కానీ అతన్ని దీవెన ఏర్పాటు చేశారు. అయితే ఈ మాటల కుటుంబానికి చాలా చాలా అవసరమై ఉన్నాయి. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, ఎంత గ్రాండ్గా పుట్టినరోజు చేసాము అనే దానికంటే ఏమండి దేవుని కృపలో మనము ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, ఈ బిడ్డ ఎవరిస్తే మనకు వచ్చింది, అయితే వీరిని ఎలా మనం పెంచాలి అనే విషయాలన్నీ కూడా ఈ సమయంలో మనం గ్రహించేవారు. స్వాస్థ్యము గర్భఫలం ఏమో వైపు అదే దేవుడు ఆది కాండలో చెప్తా ఉన్నాడు. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కానాను కుమార్తెలో ఎవరిని వివాహం చేసుకోకూడదు, నీవు లేచి పద్దనారామలో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదానిని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఇస్సాకు జ్ఞానానికి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు ఒకదానిని వివాహం చేసుకో. ఆ కింద చెప్తా ఉన్నాడు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలకు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి అనగా నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము అని దీవించెను. హల్లెలూయా. ప్రభు మనలను ఈ లోకానికి తీసుకొని వచ్చి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారో దీవించబడతావో కూడా ఈ మాటలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇస్సాకు యాకోబును పిలిచాడు, నానా నువ్వు నీ మేనమామ కుమార్తెలో ఒక ఆమెను వివాహం చేసుకో, యెహోవా నిన్ను అనేక జన్మలు ఉన్నట్టుగా నిన్ను దీవిస్తాడు. ఇశ్రాయేలుకు మరో పేరేంటో తెలుసండి? ఏమండి ఇశ్రాయేలు అనగా ఎవరు? యాకోబు సంతానం. యాకోబు దేవుడు ఎలా మార్చాడట? ఇశ్రాయేలుగా మార్చాడట. అంటే ఇశ్రాయేలు అనగా అనేక జనముల సమూహము. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీ వారసత్వాన్ని దీవిస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసిన నాడు ప్రయత్నాడు. ఈరోజు పిల్లల్ని వారి యొక్క జీవితాలను వారి యొక్క పెట్టుకున్న పరమార్థాన్ని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. దేవుడిస్తే మీరు పుట్టారు. ఏమండి? దేవుడిస్తే మీరు పుట్టిన మీరు తండ్రిగా నేను చెప్తా ఉన్నాను, మీరు ఆశీర్వదించబడాలంటే యెహోవా మనకి ఏదైతే స్వాస్థ్యంగా ఇచ్చారో, ఏ ఆజ్ఞనైతే మన పక్షాన ఆయన వెల్లడి చేస్తూ ఉన్నారు, అదే త్రోవలో మీరు నడవగలిగితే మీరు కూడా విస్తరించబడతారు. గట్టిగా చెప్పండి. అనేక జన్మలు అన్నట్టు
మనం ఏం చేస్తూ ఉన్నాడట? ఆశీర్వదిస్తూ ఉన్నాడట. ప్రైజ్ లార్డ్. మరి రాజ్ కుమార్ దేవుడు దీవించి, దావీదు ఆశీర్వాదముగానే దేవుడు దీవించాడు. ఇప్పుడు రాజేష్ను కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. వాక్యం చెప్తుంది, నిత్యంగా నీ పిల్లలు నీవు ఈ లోకంలో వెలకట్టలేని ఆస్తి ఏదైనా ఉందా అంటే పిల్లలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా మంది దేవుడు డబ్బులు అడుగుతారు. పిల్లలకి చెప్తాడు, మీ అమ్మ ఇదిగో, మీ నాన్న, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, పిన్ని, బాబాయ్, ఇలాగా ఒకటికి 10 సార్లు వారికి పరిచయం చేస్తూ ఉంటారు. అలా పరిచయం చేస్తున్నప్పుడు ఆ పసి మనసులో వీళ్ళు ఫలానా, వీళ్ళు ఫలానా, వీళ్ళు ఫలానా అనేటువంటి ఒక అవగాహన వారికి వస్తారు. అలాగే దేవుడి పిల్లరా, ఇవన్నీ నేర్పించేటప్పుడు మనం కూడా ఇదిగో ఈయన మన దేవుడు, ఇది మన సంఘము, ఇది మన మందిరము, ఇది మన ఆత్మీయ దైవజనులు, ఈ సమయంలో ప్రార్థన ఎలా చేసుకోవాలి చిన్ననాటి నుంచే వారికి నేర్పించగలిగింది. ఏమండి? వాక్యం చెప్తాడు, తుదకు మీరు మహాభివృద్ధి పొందెదరు. ఈ బిడ్డ ఒక గొప్ప ప్రయోజకుడు అవ్వాలంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అని అంటే, ఎలాగైతే బంధువులను, మిత్రులను, తల్లిదండ్రులను, చుట్టూ ఉన్న వస్తువులను పరిచయం చేస్తామో అలాగే పిల్లలకు సంఘాన్ని పరిచయం చేయాలి, దైవోచన పరిచయం చేయాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పరిచయం చేయాలి, ప్రార్థన పరిచయం చేయాలి, పాటలు పరిచయం చేయాలి, వాక్యాన్ని పరిచయం చేయాలి. అన్నీ కూడా వారికి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు పెరిగి పెద్ద కొద్ది దేవుని చేతిలో బలిష్టమైనటువంటి అంటే విశ్వాసపాత్రులుగా మరణించబడతారు. బూతులు నేర్పేస్తారు. ఏమంటే మామ తిట్టు, తాత తిట్టు, ఆంటిగిల్లు, ఇన్ని కొట్టు, అలాగను ఇలాగని అన్నీ నేర్పిస్తాం. కానీ ప్రార్థన చేయి, మోకరించు, మందిరానికి రా, దైవజనులు వచ్చారు, ప్రైజ్ లార్డ్ చెప్పు, సంఘ పెద్దలు వచ్చారు, ప్రైజ్ లార్డ్ చెప్పు, ఆదివారం వచ్చి మందిరానికి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు నేర్పించు. తద్వారా వారి జీవితంలో పొందుకోవాల్సిన మేలు కోల్పోతా. దేవుని పిల్లరా, మరి పుట్టినరోజు రాజేష్ మహాదీవనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం అందరం అక్షంతలేసి ఆశీర్వదించి మాత్రాన ఆశీర్వాదాలు అనేవి రావు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం అనేది వస్తుంది. ప్రైజ్ లార్డ్. చాలామంది ప్రార్థనకు రారు, ఆకలి అక్షంతలేసి ఆశీర్వదించి వచ్చేద్దాం అనుకుంటారు. ఆశీర్వదించేసినంత ఆశీర్వాదాలు అనేవి ఒక మాట ఒక మహా చక్రవర్తి ఉన్నాడు. మహాచక్రవర్తి యేసుక్రీస్తును సిలువకు అప్పగించేటప్పుడు ఈ నీతిమంతుడు నాకేం పాపం కనపడట్లేదు, ఈ దోషమి పాపం నా చేతులు కట్టుకోకూడదని ఆయన ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. ఎవరో పిలాతు. అంటే మీరు గ్రహించాలి, పాపము ఆయన కట్టకూడదంటే చేతులు కడిగేసుకున్నాడా లేదా? ఇప్పుడు మనం అదే చేతులు అక్షంతలు వేస్తాం కాబట్టి ఆశీర్వాదాలు వస్తాయా? ఆశీర్వాదాలు అనేవి ప్రార్థనలో ఉన్నాయి, దేవునిలో ఉన్నాయి, వారికి నేర్పించే భక్తిలో ఉన్నాయి. ఆయనకి మంచి ఫుడ్ పెట్టినట్టు, మంచి వాతావరణంలో పెంచినట్టు దేవునిలో కూడా పెంచాలి, వాతావరణంలో కూడా పెంచాలి. అప్పుడే ఆయన దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ గర్భఫలానికి ఒక విలువ, ఆ కుటుంబానికి ఒక విలువ, దేవుడి యొక్క మహిమలో శ్రేష్టమైన ఇవులు పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి రాజేష్
ఈ సమయంలో చక్కటి పాట పాడుతూ దేవుని నామమున మహిమపరచు. అభయ కేక్ కూడా రెడీ చేయి. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి దేవుడు అనుగ్రహిస్తాడు. మనందరి ఆశీర్వాదాలు, దేవాది దేవుని ఆశీర్వాదాలు, చొల్లైన వారు, సంఘ బిడ్డలు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి బంధువులు, మిత్రులు, ఆత్మలందరూ కూడా ప్రభువా ఈ సమయంలో కుమారుని ఆశీర్వదిస్తూ ఉండగా, పరమ తండ్రి అయిన దేవా నీ ఆశీర్వాదములు నీ కుమారుని పైన మెండుగా అనుగ్రహించండి. అందరి పక్షంగా ప్రభువా మీరు కుమారుని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభువా ఆయన జీవితకాలం అంతా కూడా కృప, కనికరములు, క్షేమము, నెమ్మది కలుగునిగాక అని ప్రార్థిస్తున్నాను. మనుషుల దేవుడు
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and let's start one tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and let's start one tonight. Happy birthday to you. 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 Happy birthday, and let's start one tonight. బుడి బుడి అడుగులని సవ్వడి వడివడిగా తెచ్చెను సందడి నీ చిరునవ్వే ఈ గారడి వరమై చేరెనులే మా ఒడి సరిపోదే నీతో సమయం సరిరాదే ఏ విజయం యుగములకిక జగములుగా నిలిచే బంధం నక్షత్రాల సమ్మేళనం పలికెను నీలా సంకీర్తనం పసి హృదయం తెచ్చిన పరవశం మెచ్చెను చూస్తూ తారాగణం చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ మోము రూపాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపి
వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు. అమ్మ అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను. నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను. ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ. బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా. నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మ. చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ. అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మ లాలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నా బుజ్జి కన్నా నా బుల్లి నాన్న, నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే. నా చిన్ని ప్రాణం పోసింది నీలా
చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవు ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే కన్నార్పలేము హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు గోరింట పండే నా కడుపున గోరంత వరమే నీలా ఇలా గారాల పట్టి నీవే కదా ఈ అమ్మకున్న నిధి సంపద దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం దోగాడుతుంటే నీ సంబరం దోబుచులాడే బృందావనం వర్ణాల ముఠ వజ్రాల ముఠ వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు ఉయ్యాలలుగే మా పుణ్యమే ఊపిరిగా సాగే ఈ బంధమే నాలాలి పాటే నీ అల్లరే నే దాచుకున్న జాబిల్లివే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నీ తప్పటడుగే సంగీతమే నీ తట్టుకోలేని సంతోషమే నా కన్న ప్రేమ నీకున్న సీమ వర్ధిల్లు నువ్వు వందేళ్ళు నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి నీకు హ్యాపీ బర్త్డే టు యూ వందేళ్ళు నీకు కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా నా
చూస్తుండగా కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిమిన తడి It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. 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 ముప్పాల పెళ్ళన్న
జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి బ్యాక్ లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి అండర్ స్టామ్ లాంటి సీమనే చూడతది వీడి గారడి జరగండి 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 మాసు నుంచి మాసు పీసు వంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి 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 స్టార్ లో పుట్టైన స్టార్ వచ్చనండి